అఖిల భారత బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పలువురు బ్యాంకు మాజీ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. అనంతరం ఆల్ ఇండియన్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణమూర్తి మాట్లాడారు. పెన్షన్, స్పెషల్ అలవెన్స్ రిక్రూట్ చేయాలని, లెఫ్ట్ అవుట్ వారికి పెన్షన్ ఇవ్వాలని, ఐబీఎస్ స్టేటస్లో దిగువ స్టేటస్ కావాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ బ్రాంచ్ పెన్షన్స్ ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మాదిరిగా తమకి కూడా రిప్రజెంటేషన్ రిటైర్డ్ ఇవ్వాలని కోరారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈ రోజు సిబిపిఆర్ఓ పిలుపు మేరకు స్టేట్ ఐబీ పార్క్ తరఫున మ్యాసివ్ ధర్నా చౌక్ లో హైదరాబాద్ నుండి జరిగింది. దాదాపు 4,000 మంది పైగా పెన్షనర్స్ ఈ రోజు అటెండ్ అయ్యారు. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే అప్డేషన్ ఆఫ్ పెన్షన్, ఎక్స్గ్రేషియా ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, waiver of GST on health premium and health insurance coverage to all the pensioners to be borne by the banks, restoration of pension for commuters after 10 years. ఇలాంటి వేరియస్ డిమాండ్స్ మీద ఈ రోజు మేము పోరాడుతున్నాము. మా కెనరా బ్యాంక్ సిండికేట్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ ఈ ఆర్గనైజేషన్స్లో ఐబా పార్క్ ఆర్గనైజేషన్లో ఎస్బీఐ తర్వాత అతిపెద్ద ఆర్గనైజేషన్ అండి. మాకు 17,600 మెంబర్షిప్ ఉంది. ఈ మెంబర్షిప్తో మేము ప్రతి మంత్లీ మీటింగ్స్ కూడా జరుపుతుంటాము. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మాకు హైదరాబాద్లో మా మెంబర్స్ కాంట్రిబ్యూషన్తో మేము